ఈ దేవాలయం 2004లో ప్రతిష్ట జరిగిందండి. గద్దే ప్రసాద్ గారు, పావని దంపతులతో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ధర్మకర్తలు స్వామి. ఇప్పుడు 1 ఇయర్ అయింది స్వామి కాలం చేశాను. ఇప్పుడు సాయి గారు, కీర్తి గారు, అదే అమ్మాయి గారు, అల్లుడు గారు ఈ దేవాలయం చూస్తున్నారండి. ఇక్కడ మెయిన్గా శివాలయం, శివసాయి క్షేత్రం అంటారు. శివాలయం తర్వాత సాయిబాబా, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగ దేవాలయాలు, అలాగే అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్ని 12 దేవాలయాలు ఉన్నాయండి. ఈ దేవాలయం ఇది అయ్యప్ప స్వామి దేవాలయం. నేను కేరళ వాసులు పద్మనాభన్ నంబూదిరి, కీర్తిశేషులు గొల్లపూడి నారాయణ గురుస్వామి సోదరుడు. నేను 21 సంవత్సరం గొల్లపూడి దేవాలయంలో చేశాను. 2004 నుంచి ఈ దేవాలయ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ఈ దేవాలయంలో నేను వచ్చాను. 22 సంవత్సరం అయింది. ఇప్పుడు నా సోదరుడు అంటోను పాత శివాలయంలో 40 సంవత్సరం నుంచి అయ్యప్ప స్వామి దేవాలయంలో చేస్తున్నారు. మురళీధరన్ నంబూదిరిలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములు అయినా సీనియరు. ఆ తర్వాత నేను 52 సంవత్సరం పైన స్వామివారి దీక్ష తీసుకొని వెళ్ళాను. చిన్నప్పటి నుంచి నాన్నగారు తర్వాత అన్నయ్య గారు తీసుకెళ్ళాను స్వామి. ఇప్పుడు నేను 22 సంవత్సరం నుంచి ఇక్కడే చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములు చాలా పడి పూజ చేశాను. పార్థసారథి మినిస్టర్ గారు, విష్ణు స్వామి, మల్లాది విష్ణు స్వామి, అవినాష్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా నెహ్రూ గారి ఇంట్లో చేశాను. గుంటూరు 19 సంవత్సరం చేశాను. చాలా సినీ యాక్టర్స్ ఏవిఎస్ గారి దగ్గర, తర్వాత రవాలి వడ్డీ నవీన్ గారు దగ్గర అన్ని పూజలు చేశాను. గొల్లపూడి దేవస్థానం మినిస్టర్ వెంకటేశ్వరరావు గారి దగ్గర, చాలామంది పొలిటికల్ లీడర్స్ దగ్గర, సినీ యాక్టర్స్ దగ్గర కూడా, కేరళలో కూడా అట్లా పూజకి వెళ్ళాను స్వామి. చాలా చోట పడి పూజ జరుగుతుంది. దానికి మనకి మ్యాక్సిమం మనం వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఈ దేవాలయం అంటే కేరళ సాంప్రదాయంలో నిత్య గణపతి హోమము, స్వామికి ప్రతిరోజు అష్టాభిషేకము, ఉషపూజ అంటారు. ఉషపూజ అన్నీ చేస్తున్నారు స్వామి. తర్వాత మాలాధారణ చాలామంది చాలా ఊరు నుంచి 22 గ్రామానికి సంబంధించి అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ కంచిచర్ల మండలం, అదే దానికి చుట్టుపక్కల ఉన్న దేవాలయంలో చాలామంది వచ్చి మాలాధారణ ఇరుముడి చేస్తున్నారు స్వామి. నాకు ఇప్పుడు ప్రతిరోజు పడి పూజలు కూడా ఉండి, ఇవాళ మూలపాడు, రేపు పరట్యాల గ్రామంలో, రేపు పొద్దున అంటే మధ్యాహ్న పూజ సద్య భజన అంటారు. నందిగామ 16, 17 ఉండవల్లి అయ్యప్ప స్వామి టెంపుల్లో, పామర అట్లాగే జరుగుతుందండి. హైదరాబాద్లో కూడా పూజకి వెళ్తున్నారు. 15 తారీఖు చాలా పూజ వచ్చింది. ఎవరి ఇయరు మనకు వాసవి మణిగండ భక్త బృందం చెప్పి గుంటూరులో చేసి చాలా 30 లక్షల వరకు ఖర్చు పెట్టి పెద్దగా పూజ చేస్తారు. నిన్న కూడా సత్తెనపల్లి నుంచి ఫోన్ వచ్చింది, పెద్ద పూజ వాళ్ళు కూడా అరేంజ్ చేశాను. పొలిటికల్ లీడర్స్ స్వామి అన్ని అలాగే ఈ యాక్చువల్గా హరివిల్లు అని చెప్పి మన హరిస్వామి పెద్దగా కేరళ పంచవాద్యం ఇదని చెప్పి అంటే అది మార్చేసాను. ఈ సంవత్సరం అంటే కొంచెం ఏదో విధంగా 10కి ఫిక్స్ చేశాను. చాలా ఖర్చు. నెక్సన్ కంపెనీ అని చెప్పి పెద్ద కంపెనీ వాళ్ళు కూడా చేస్తారు. అలాగే శోభన్ బ్రదర్స్ మొన్న పడి పూజ జరిగిందండి. చాలా పొలిటికల్ నాయకులు అందరూ ఇచ్చాను. ఈ దేవాలయంలో ఇప్పుడు కార్తీక మాసం నుంచి కంటిన్యూస్గా మనం నిత్య అన్నదానం భక్తుల ద్వారా సహకరణ గుడిలోనే కంటిన్యూస్గా అన్ని దేవాలయంలో 41 రోజు అట్లా చేస్తున్నారు. ఆ దేవుడు అనుగ్రహం ఎట్లా ఒకటి మనకు జనవరి 5 వరకు చేస్తూనే ఉంటుంది. భక్తుల ద్వారా కొంచెం కోఆపరేషన్ ఉంది కాబట్టి అట్లా చేస్తున్నారు స్వామి. ఈ దేవాలయంలో అగ్నిగుండం మహాపడి పూజా కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబర్ 10 తారీఖు పెట్టాను స్వామి. భక్తులు అందరూ రావాలి, ఈ దిగ్విజయం చేయాలి ఈ కార్యక్రమం. అట్లాగే
ప్రతిరోజు స్వామికి ఒక్కొక్క వాళ్ళతో పూజలు కూడా చేపిస్తున్నారు స్వామి. అలాగే ఇరుముడి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంకా నుంచి భవానీ శివ దీక్ష స్వాములు అన్ని దీక్షా స్వాములు భవానీలు అందరూ మాలాధారణం కూడా ఇక్కడ చేస్తున్నారు. మాళయపరతమ్మ ఉంటుంది ఇక్కడ. ఇరుముడి కూడా కట్టారు. నిన్న డాక్టర్ మౌలాలి స్వామి కూడా నిన్న ఇరుముడి అన్ని జరిగింది. చాలా చోట్ల అలాగే ఉంది. భక్తులు కూడా బాగా వస్తారు. అన్నదానానికి కూడా రోజుకు 500 600 అవుతుంది స్వామి. అంటే ప్రతి ఊర్లో ఇప్పుడు అన్నదానం ఉంది కాబట్టి అన్ని చోట్ల అయింది. అదే కానీ మన దగ్గర కూడా వస్తున్నాను స్వామి. అలా ఉంటుంది. అది మిమ్మల్ని సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ పైన. నా పేరు పద్మనాభన్ నంబూదిరి. యాక్చువల్గా 21 ఇయర్స్ గొల్లపూడి అయింది. ఇప్పుడు 23 సంవత్సరం అవుతుంది ఇక్కడ. 9562992783 నా నంబర్ అండి. అదే శివసాయి క్షేత్రంలో ఈ 4 నెలలే నేను ఇక్కడ ఉండేది. తర్వాత కేరళ వెళ్తారు స్వామి. శబరిమలలో కూడా నెల పూజకు నేను వాళ్ళతో పాటు పూజలకు ఉంటుంది. అది అంటే ఇప్పుడంటే రూల్స్ కొంచెం కొంచెం మారుతుంది. దానివల్ల అట్లాంటి మా రిలేటివ్స్ కూడా అక్కడ ఉంది. నాన్నగారు అన్నయ్య గారు కూడా చేశాను. నా అన్నయ్య గారు అలాగే బద్రీనాథులు కూడా మెయిన్ పూజారిగా ఉన్నది నా అన్నయ్య గారు అబ్బాయి స్వామి అమర్నాథ్ నంబూదిరి అని. ఆ స్వామి కూడా చేస్తున్నారు. అలా కేరళ ఆంధ్ర అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 40 దేవాలయం. ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అయింది. తెలంగాణ రాష్ట్రం నాన్నగారు బ్రహ్మశ్రీ కేశవన్ నంబూదిరి, కీర్తిశేషులు నారాయణ నంబూదిరి, అదే అన్నయ్య స్వామి. తర్వాత మురళి స్వామి అంటే శంకర నంబూదిరి ఎండోమెంట్ ఆఫీసర్గా కూడా శబరిమల చేశాను నా అన్నయ్య గారే. నా మామగారు సుబ్రహ్మణ్య నంబూదిరి సిఐగా అక్కడ శబరిమలలో చేశాను. ఇప్పుడంటే పెద్ద వ్యవసాయం అందరికీ. అట్లాగే నా అన్నయ్య గారు అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నారు, హరికేశవన్ నంబూదిరి. అయినా ఐటీ ఫీల్డ్ అయినా సరే అక్కడ కూడా అయ్యప్ప స్వామి దేవాలయం కడుతున్నారు. అదే అక్కడ అయినా కూడా ఇప్పుడు అక్కడ అయ్యప్ప స్వామి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో అయ్యప్ప స్వామి దేవాలయం కడుతున్నారు. అయినా పూజ చేస్తున్నారు. పూజ ప్లస్ జాబ్ చేస్తున్నారు స్వామి. మెల్బోర్న్లో అంటే అన్నదానం నెల ఉత్తర నక్షత్రానికి పూజ అట్లా చేస్తున్నారు. అయ్యప్ప స్వామి అదే పెరుగుతుంది. ఇప్పుడు స్థలం కొన్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్లు ఉన్నారు. అలాగే నా ఇంట్లో కూడా నిత్య పూజ ఎన్నో సంవత్సరం నుంచి పాత కేరళలో పాత ఇల్లు అక్కడ నిత్య గణపతి హోమం నిత్య పూజ జరుగుతుంది. ఇప్పుడు మురళీధర నంబూదిరి అన్నయ్య గారు అబ్బాయి మణిగండ నంబూదిరి అంటే అయ్యప్ప స్వామి దగ్గర మనం చేసే కాబట్టి మణిగండం పేరు పెట్టాను. అయినా ఐటీ ఫీల్డ్ కానీ ఇంట్లో నుండి వర్క్ చేస్తారు. ఈ నిత్య పూజ కూడా చేస్తారు. అన్ని దేవుడికి అభిషేకం అర్చన భక్తి అందరూ వంశపారంపర్యంగా అట్లాగే చేస్తున్నారు. ఆ దేవుడు అనుగ్రహం ఇస్తున్నారు. అలాగే చేస్తున్నారు సార్. అది స్వామి శరణం. అంతే స్టిల్ కొట్టి